హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? సుడిగాలి సుధీర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకే కాదు, వెండితెర ప్రేక్షకులు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ షో ద్వారా మంచి నటుగా గుర్తింపు తెచ్చుకొని తర్వాత యాంకర్గా మారాడు. పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్లో రామ్ ప్రసాద్ గెటప్ సీన్తో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు. క్రమేణా సినిమాల్లో హీరోగా అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్ళాడు. జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్ళీ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్. ఈటీవీ, మా టీవీలతో పాటు పలు టీవీ షోల్లో పాల్గొంటున్నాడు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్కు జడ్జిగా వ్యవహరించి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్ళిపోవడం వల్ల ఎంతో బాధపడ్డా అని చెప్పారు. తర్వాత కెవ్వు కార్తిక్ సుధీర్ వెళ్ళిపోవడంపై ఓ స్కిట్ చేశాడని, అచ్చం సుధీర్లానే కళ్ళజోడు తీసి పెట్టుకుంటుంటే సుధీర్ గుర్తుకు వచ్చి అక్కడే బోరున ఏడ్ చేశానని ఇంద్రజ చెప్పారు. అయితే సుధీర్ తన కన్న కొడుకు లాంటి వాడని, తనను రాజీ అని పిలుస్తుంటాడని, తాను సుధీర్ని సిద్ధు అని పిలుస్తుంటానని ఇంద్రజ చెప్పారు. అలాగే జబర్దస్త్లో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తుంటాడని, తన దగ్గర ఉన్న వాచ్ను ప్రవీణ్కి బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఆమె చెప్పారు. షోలో చేసే నటులంతా తనను మేడం అని, అక్క అని పిలవడం కన్నా అమ్మ అని పిలిపించుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు. సుధీర్ అమ్మ అని పిలిచినప్పుడల్లా ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నారు. తన పిల్లలకు కూడా తాను ఎంతో స్వేచ్ఛనిస్తానని, వారి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోను అన్నారు. పెళ్లి కావడానికి 6 సంవత్సరాల ముందుగానే తన భర్త తనకు తెలుసని, పలు తమిళ సీరియల్స్లో నటించడంతో పాటు కొన్నింటికి స్క్రిప్ట్లు కూడా సమకూరుస్తారని చెప్పారు. మీరిద్దరూ కలిసి ఎప్పుడు మీడియా ముందుకు రాలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియా ముందుకు రావాల్సిన అవసరం రాలేదని ఇంద్రజ చెప్పారు. ప్రస్తుతం సినిమాలో సహాయ పాత్ర నటిస్తుండటంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.